హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 16-17 వచనాలను చదువుతాను. ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అనియు జాగ్రత్తగా చూచుకొనుడి. ఏశావు ఆ తరువాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడుచుచు దానికోసరము శ్రద్ధతో వెతికినను మారు మనస్సు పొందని అవకాశము దొరకగా విసర్జింపబడనని మీరెరుగుదురు. ఏశావును ఒక భ్రష్టునిగా, ఒక వ్యభిచారిగా ఇక్కడ వాక్యము సెలవిస్తుంది కదా. ఒక భ్రష్టునిగా, ఒక వ్యభిచారిగా చెబుతుంది. అంటే ఏశావు యొక్క జీవితం ఎలా ఉంది అని అంటే శరీరానుసారమైన జీవితం. ఒక్క పూట కూటి కొరకు జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నాడు. అంటే అర్థం ఏంటి? దేవుడు జ్యేష్ఠునిగా పుట్టించాడు ఏశావుని. ఇది దేవుని చిత్తం. జ్యేష్ఠునికి ఆనాడు ఒక ఉన్నతమైన ఉద్దేశం ఉంది దేవుని చిత్తంలో, దేవుని ఉద్దేశంలో. ఇంటి పెద్ద కుమారునికి రెండింతల ఆశీర్వాదం ఉంది. అది దేవుని ఉద్దేశం. అది దేవుడు ఏర్పాటు చేశాడు. దేవుడు మొదటి కుమారుని పుట్టించాడు. అది దేవుని చిత్తం. అది జ్యేష్ఠత్వము అనేది దేవుని చిత్తం. కానీ ఈ ఏశావు ఏం చేస్తున్నాడు? ఈ జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకుంటున్నాడు ఒక్క పూట కూటి కోసం. అంటే దేవుని చిత్తాన్ని పక్కన పెట్టిస్తున్నాడు, తృణీకరిస్తున్నాడు కదా, నెగ్లెక్ట్ చేస్తున్నాడు, అలక్ష్యం చేస్తున్నాడు. చచ్చిపోతాను నేను. మనం ఆదికాండంలో చూస్తాం ఆ విషయం. ఈ ఒక్క పూట కూటి నేను తినకపోతే నేను చచ్చిపోతాను అని అంటున్నాడు. ఒక్క పూట కూటి కోసం అంటే శరీరానుసారమైన జీవితం కొరకు, ఆకలి కొరకు, లేకపోతే ఇంకొక దాని కొరకు భ్రష్టత్వంలోకి వెళ్ళిన వాడు ఏశావు. అంటే శరీరానుసారమైన జీవితాన్ని దేవుడు ద్వేషిస్తున్నాడు.